హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఇన్స్టెంట్గా ఓట్స్ దోశ చెప్పేస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది, లేజీ టైంలో ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. చాలా హెల్తీగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక కప్పు నేను ఓట్స్ని తీసుకున్నాను. అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ రవ్వను కూడా యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాలు బాగా సోక్ చేసుకున్నాను. ఆఫ్టర్ 15 నిమిషాల తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుంటే చాలా మెత్తగా నానిపోతుంది. ఇది మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా బాగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక పించు జింజర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. అంతే, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా అయినంత వరకు చేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. అందులోని ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఒక 2 or 3 టైమ్స్ బాగా కలుపుకుందాం. బాగా కలిసిపోయిన తర్వాత ఈలోపే మనం పెనం బాగా వేడి చేసి పెట్టుకున్నాం కదండి, దాని మీద కొంచెంగా నీళ్ళు చల్లుకుందాం. నీళ్ళు చల్లుకొని బ్యాటర్ని ఒక గరిటెగా వేసుకొని మొత్తం అంతా దోశలాగా వేసుకుందాం. దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కరిగిపోయి దోశ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేటట్లు ఒక్కసారి తిప్పుకుందాం. అంతే, ఒకవైపు బాగా ఎర్రగా వేయించుకున్నాక రెండో వైపు ఒక్కసారి సెకండ్ తిప్పేసి వేగిపోయిన తర్వాత తీసేయండి. అలాగే ఇంకొక దోశ కూడా ట్రై చేసేసి అలా కూడా వేసేసుకొని దాన్ని కూడా 2 వైపులు బాగా ఎర్రగా కాల్చుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంది అండి. అప్పటికప్పుడు చేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా ఉంది. పల్లి చట్నీతో టేస్ట్ అయితే ఇంకా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో షేర్ చేస్తే నేను అలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.